హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఓకే. మనం పవర్ బిఐ కోర్స్‌లో అసలు ఏమేమి నేర్చుకుంటాము అనేది, అసలు ఏ మాడ్యూల్స్ నేర్చుకుంటాము, ఏంటి అనేది సిలబస్ ఒకసారి గో త్రూ అవుదాం. ఓకే. రోజుకొక టాపిక్ మనం పవర్ బిఐ గురించి నేర్చుకుందాం. ఓకే. లెట్స్ గో ఇంటు ద సిలబస్. సో, ఫస్ట్ మాడ్యూల్‌లో మనం అసలు పవర్ బిఐ అంటే ఏంటి అనేది ఇంట్రడక్షన్ తెలుసుకుంటాం. ఇంకా పవర్ బిఐలో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, దాని యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఇంకా దాన్ని ఇన్‌స్టాలేషన్ ఎలా చేస్తాము పవర్ బిఐని మన డెస్క్‌టాప్‌లో అనేది చూద్దాం. ఓకే. నెక్స్ట్ మాడ్యూల్ 2 వచ్చేసి పవర్ క్వెరీ అండ్ డేటా ట్రాన్స్‌ఫర్మేషన్. దీంట్లో మనం ఒక డేటాని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటాము, ఎక్సెల్ షీట్‌ని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటాము, సీఎస్‌వి ఫైల్‌ని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటాము అనేది చూస్తాం. ఓకే. నెక్స్ట్ దాంట్లో డేటా టైప్స్ ఏంటి? క్లీనింగ్ డేటా ఏంటి? క్లీనింగ్ డేటా ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్సెల్ షీట్‌లో డేటాని ఒక బిజినెస్‌లో కానీ ఏదైనా తీసుకుంటే డేటాని సేల్స్ డేటానే తీసుకుంటే ఎగ్జాంపుల్‌గా డేటాని ఎంట్రీ చేసేటప్పుడు అన్ని కాలమ్స్, అన్ని ఎంట్రీస్ కరెక్ట్‌గా ఉండొచ్చు. కొన్నిసారి నల్ వాల్యూస్ ఉండొచ్చు. కొన్నిసార్లు అన్‌వాంటెడ్ వాల్యూస్ ఉండొచ్చు. కాలమ్ నేమ్స్ సరిగ్గా ఉండకపోవచ్చు. సో, అలాంటప్పుడు మనం క్లీనింగ్ డేటా అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో, మనం ఈ పవర్ క్వెరీ అండ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ మాడ్యూల్‌లో ఇవన్నీ చూస్తాం. మర్జింగ్ క్వెరీస్, అపెండ్ క్వెరీస్, ఇంకా కండిషనల్ కాలమ్స్ అంటే ఏంటి, కస్టమ్ కాలమ్స్ అంటే ఏంటి, ఇంకా క్వెరీ పారామీటర్స్, ఫోల్డర్ కనెక్షన్స్, ఇంకా లాంగ్వేజ్ బేసిక్స్ అనేది చూస్తాం అన్నమాట ఈ మాడ్యూల్ 2లో. నెక్స్ట్ మాడ్యూల్ 3 వచ్చేసరికి డేటా మోడలింగ్. ఈ డేటా మోడలింగ్‌లో రిలేషన్‌షిప్స్ గురించి, కార్డినాలిటీ గురించి, ఇంకా టేబుల్ డైమెన్షన్స్ గురించి, ఫ్యాక్ట్స్ గురించి, స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా గురించి తెలుసుకుంటాం. ఓకే. నెక్స్ట్ మాడ్యూల్ 4 వచ్చేసరికి డాక్స్ ఫండమెంటల్స్ గురించి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనం డేటాని ఇంపోర్ట్ చేసుకుంటాం కదా! ఎక్సెల్ షీట్‌లో టేబుల్ ఫార్మాట్‌లో ఉంటుంది కదా! సో, దాంట్లో మనం ఒక సపోజ్ సేల్స్ ఉందనుకోండి. దాన్ని సమ్ చేయడం గానీ, కౌంట్ చేయడం అంటే నెంబర్ ఆఫ్ ఐటెమ్స్ కౌంట్ చేయడం గానీ, సో, ఇలాంటి కొన్ని ఈ కాలిక్యులేషన్స్ అనేవి మనం ఈ డాక్స్ ఫార్ములా ఉపయోగించుకొని ఇలాంటివి చేస్తామనమాట. నెక్స్ట్ మాడ్యూల్ 5 వచ్చేసి అడ్వాన్స్‌డ్ డాక్స్. దీంట్లో ఇయర్ టైమ్ డేట్, మంత్ టైమ్ డేట్, ఇంకా ర్యాంకింగ్, ఇంకా రన్నింగ్ టోటల్స్, టైమ్ ఇంటెలిజెన్స్ ఇలాంటివన్నీ గూడా మనం ఈ మాడ్యూల్ 5 అడ్వాన్స్‌డ్ డాక్స్‌లో నేర్చుకుంటాం. ఇంకా కమింగ్ టు ద మాడ్యూల్ 6 విజువలైజేషన్స్. ఓకే. దిస్ మెయిన్ పవర్ బిఐ మనం దేనికి జనరల్‌గా ఎక్కువగా ఉపయోగించేది విజువలైజేషన్ కోసం. అంటే మన యొక్క డేటాని న్యూమరికల్ ఫార్మ్‌ని ఒక విజువల్ రూపంలో మనం స్క్రీన్ మీద చూడడానికి విజువలైజేషన్ రూపంలో మనం పవర్ బిఐని ఉపయోగిస్తాం. సో, దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్ చూస్తాం. కేపీఐ కార్డ్స్ చూస్తాం. ఇంకా మ్యాప్స్ చూస్తాం. మ్యాట్రిక్స్, స్లైసర్స్ ఇవన్నీ విజువలైజేషన్‌లో చూస్తాం. డ్రిల్ త్రూ అనేది, టూల్ టిప్స్ అనేవి ఇవన్నీ కూడా విజువలైజేషన్ మాడ్యూల్‌లో చూస్తాం. నెక్స్ట్ డాష్‌బోర్డ్ డిజైన్. ఇప్పుడు అవన్నీ డేటానైతే విజువలైజేషన్‌గా క్రియేట్ చేసాం. ఆ డాష్‌బోర్డ్‌ని మనకి కలర్‌ఫుల్‌గా చూడంగానే బావుంది అనిపించే అపీలింగ్ కోసం మనం ఈ డాష్‌బోర్డ్‌ని డిజైన్ అనేది చేస్తామనమాట. దానికోసం మనం కొన్ని యూఐ ప్రిన్సిపల్స్ ఏంటి అవి చూద్దాము. నెక్స్ట్ స్టోరీ టెల్లింగ్ విత్ డేటా. ఇప్పుడు మనం ఆహ్, సపోజ్ మీరే ఉన్నారు. మీరొక కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారు. మీ యొక్క ఓనర్ లేకపోతే బిజినెస్ ఓనర్ వచ్చి ఆహ్, ఆ యొక్క సేల్స్ డేటానే అనుకుందాం ఎగ్జాంపుల్‌కి. ఓకే. మీరు దాన్ని పవర్ బిఐలో డాష్‌బోర్డ్స్ అయన్నీ బిల్డ్ చేశారు. కలర్‌ఫుల్‌గా డాష్‌బోర్డ్ డిజైన్ అన్నీ చేశారు. బానే ఉంది. కానీ మీ బిజినెస్ ఓనర్ వచ్చినప్పుడు అతనికి ఒక స్టోరీ చెప్పిన విధంగా ఆ యొక్క డాష్‌బోర్డ్‌ని తనకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలనమాట. అంటే సేల్స్ మనకి లాస్ట్ మంత్‌లో ఇన్ని జరిగాయి. లాస్ట్ ఇయర్‌లో ఇన్ని జరిగాయి. ట్రెండ్ ఇలా ఫాలో అవుతుంది. సో, దాని ప్రకారం చూసుకుంటే మనకి ఈ నెలలో గూడా ఈ ట్రెండ్ ఫాలో అయ్యే అవకాశం ఉంది. అలాంటి కొన్ని మన స్టోరీ టెల్లింగ్ విధంగా ఓనర్‌కి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే దానికి తగ్గట్టుగా అతను బిజినెస్ డెసిషన్స్ అనేవి తీసుకోవడానికి ఈజీ ఉంటుంది. మనం గూడా సజెస్ట్ చేయొచ్చు. సో, దీని స్టోరీ టెల్లింగ్ డేటా ఎలా చెప్తామనేది చూస్తాము. నెక్స్ట్ బిజినెస్ కేపీఐస్ చూస్తాము. ఎగ్జిక్యూటివ్ డాష్‌బోర్డ్స్ చూస్తాము. ఓకే. నెక్స్ట్ మాడ్యూల్ 8 వచ్చేసరికి పవర్ బిఐ సర్వీస్. ఇదేంటంటే పబ్లిక్ రిపోర్ట్స్‌ని ఇప్పుడు తయారు చేస్తాం కదా! రిపోర్ట్స్ తయారు చేస్తాము. రిపోర్ట్స్‌ని పబ్లిష్ ఎలా చేస్తామో చూస్తాము. ఇంకా షెడ్యూల్‌గా రిఫ్రెష్ ఎలా చేయాలో చూస్తాము. అంటే ఒక పర్టిక్యులర్ టైంకి ఆ డాష్‌బోర్డ్ అనేది మొత్తం రిపోర్ట్స్ అన్నీ రిఫ్రెష్ అవుతాయన్నమాట. అది చూస్తాము. నెక్స్ట్ వర్క్ స్పేస్ ఏంటో చూస్తాము. నెక్స్ట్ డాష్‌బోర్డ్ షేరింగ్స్ చూస్తాము. నెక్స్ట్ సెక్యూరిటీ బేసిక్స్ అనేవి చూస్తామన్నమాట ఈ మాడ్యూల్ 8లో. నెక్స్ట్ మాడ్యూల్ 9 వచ్చేసరికి మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఒక 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ సేల్స్ డాష్‌బోర్డ్ ఎలా క్రియేట్ చేస్తాము, దాన్ని ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు అనేది మనం డీటెయిల్‌గా చూద్దాం. ఓకే. నెక్స్ట్ కామర్స్ డాష్‌బోర్డ్ కూడా ఒకటి క్రియేట్ చేద్దాం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కింద.
నెక్స్ట్ మాడ్యూల్ 10 వచ్చేసరికి ఇంటర్వ్యూ క్వెషన్స్, ఇంకా పోర్ట్‌ఫోలియో బిల్డింగ్, ఇంకా లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ చూద్దాము. ఈ ఇంటర్వ్యూ క్వెషన్స్ వచ్చేసరికి మనం రోజు డైలీ ఒక టాపిక్ చెప్పుకుంటాం కదా! దాంట్లోనే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఇంటర్వ్యూ క్వెషన్స్ తీసుకుందాం. దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ పోర్ట్‌ఫోలియో బిల్డింగ్ అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేసామనుకోండి. దాన్ని మనం పోర్ట్‌ఫోలియోలోకి పుష్ చేసుకొని మనం పోర్ట్‌ఫోలియోని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అనేది కూడా మనం చూద్దాం. ఓకే. దట్స్ ఇట్ గైస్. ఇది మనం పవర్ బిఐలో నేర్చుకునే ఎంటైర్ సిలబస్. ఓకే. హోప్ యూ విల్ జాయిన్ ద జర్నీ అండ్ ఎంజాయ్ ది జర్నీ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై.